స్వామి పిల్లలు తండ్రి పిలుచుకోండి స్వామి. త్వరగా రాండి స్వామి, రాండి రాండి. నీకు అనుమానం ఏమైనా ఓ జంజాలేమంటావా? నువ్వు వెళ్తున్నప్పుడు ఈ ఊర్లోకి వస్తుంది, ఈ ఊర్లోకి వచ్చే కరెంటుగా కరెంటు కుక్కలు అంటవన్నా, అందుకని ఇట్లుండే చూడు ఆయన పుట్టిన వాళ్ళకి దినాలు చేస్తాను, చచ్చిపోయిన వాళ్ళకి పెళ్లి చేస్తాను. చెరగొడతావురా, కాలం చెరగొడుతుంది, కడుపట్టుకుని అలాడిపోతాడు, పేర్లు పోతున్నాయా? ఏమి పొన్నమ్మ గారికి ఆడబిడ్డ చచ్చిపోయిందా? స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. నమస్కారం స్వామి. కాదా కింద చేస్తానంటావు, ఆయన నమస్కారం చేస్తాను కదా, నమస్కారానికి ప్రతి నమస్కారంతో చేస్తాను. స్వామి ఏమ్మా నీ పెళ్ళాము నీ బిడ్డలందరూ బాగున్నారు స్వామి? బాగా ఉన్నారులేమ్మా. నా బెల్లం నీ బిడ్డలు ఎట్లయితారా? కాదు స్వామి, నీ పెళ్ళాము నీ బిడ్డలు. అట్టగా వాళ్ళంటే నా బెల్లం వాళ్ళ బిడ్డలు అంటే ఏం వాళ్ళు మాట్లాడతాను. ఇది ఎవరికైనా బిడ్డలు ఎట్లయితారా? ఏమి భద్రంగా మాట్లాడి అప్రశ్న దుర్మార్గం నీతులు బ్రాహ్మణులు అనుకుంటారా, అడగలా కొండలు అనుకుంటారా? కాదు పిల్లలు చూస్తాడు, నా పిల్లల్ని చూస్తాడు కదా. ఏమి నువ్వు చేస్తాను దుర్మార్గుడా? స్వామి ఏమ్మా శాంతమ్మ నెట్తో కొట్టింది, వస్తాను చూడు శాంతమ్మ. స్వామి అమ్మా మరి నీ కొడుకు పెళ్లి చేసిన ఒక మాటనే చెప్పలేదు. ఏం చేస్తాలేమ్మా, 3 రోజులు ముగిచ్చేసిన. నిన్న పెళ్లి చేసిన, ఈ పొద్దు స్వామి చేసిన, రేపు మొన్న ఓపించేస్తా. 3 రోజులు మొన్న ఓపించేస్తారా? పిడురు కాదు రవి, పిడురు కాదు రవి, పిడురు కాదు. స్వామి ఏమ్మా సరిగని ఇంతకు బిడ్డ వ్యాపారం పుట్టిందమ్మా? శనివారం స్వామి. శనివారం సమయం నా పేరు శనివారం స్వామి. ఓ శనివారం పుట్టిందంట. ఎన్ని గంటలు పుట్టింది? 9 గంటలు పుట్టింది స్వామి. 9 గంటల పైన పుట్టిందా కింద పుట్టిందమ్మా? 9 గంటలకు పైన పుట్టింది. పైన పుట్టిందా కింద పుట్టిందా చెప్పమ్మా? పైన పుట్టింది స్వామి. పైన బిడ్డ యాడ పుట్టింది? బిడ్డ యాడ పుట్టింది? హాస్పిటల్ ఏంది? బెడపడి మీద శాంతం నువ్వు పెట్టుకోవాలి. శాంతం ముందుగా నీగా పెట్టుకుంటేది. శనివారం పుట్టింది కాబట్టి ఓ కౌసల్య సుప్రజా బాబు రాత్రి 9 పిల్లి ఇంటి మిలే నువ్వు 3 ఏళ్ళు ఈడ్చిచ్చి కొట్టేసి మమ్మల్ని.
ఓ శనివారం పట్టింది కాబట్టి స్త్రీ అనేత్రంతో చిన్నమ్మ చిన్నమ్మ పుత్ర ప్రాప్తి వస్తూ ముక్కు ముక్కు బాగా ఏమైనా పోయిస్తాం మేము అట్లయితే చిన్నమ్మ నామకరణం చేసిన పోయిస్తాం నేను